హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మీరు ఎలా చదువుతున్నారు, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎగ్జామ్ సక్సెస్ అవ్వడానికి ఎలా ముందుకు పోవాలనేది ఈ వీడియో మెయిన్ ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఎవరైతే నిద్ర లేచి నైట్ నిద్రపోయే ముందులోపు అసలు ఏం చదవకుండా ఇంట్రెస్ట్ రావట్లేదు సార్, నాకు మోటివేషన్ రావట్లేదు, డేట్ ఎప్పుడుందో అర్థం కావట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్తో ఉన్నారో వాళ్ళ కోసమే వీడియో. నెక్స్ట్ వర్కింగ్ చేసే వాళ్ళు ఏంటంటే మినిమం ఒక 4 hours అన్న చదవలేకపోతున్నారా డైలీ, అలాంటి వాళ్ళ కోసమే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా చదవడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి డైలీ. అంటే ఈ టాపిక్ వరకు ఇప్పుడు పాలిటీ నేను డిపిఎస్పి ప్రియంబది 2 చదువుతాను అని ముందు ఒక సబ్జెక్ట్కి ఒక టాపిక్స్ పెట్టుకోండి. అవి గ్రాడ్యువల్గా కంప్లీట్ అవుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా స్మాల్ టార్గెట్స్ పెట్టుకోండి. ఫస్ట్ స్మాల్ టార్గెట్సే లాస్ట్కి లార్జ్ టార్గెట్స్గా అవుతాయి. ఎవ్రీ సబ్జెక్ట్లో స్మాల్ టార్గెట్స్. ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ టార్గెట్స్ పెట్టుకొని, తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా 2-3 యూనిట్లే పెట్టుకొని అవి చదవండి. అవి చదివిన తర్వాతే నెక్స్ట్కి పోండి అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఒక A4 షీట్ తీసుకోండి. అసలు ఇంట్రెస్టే రావట్లేదు, ఒక A4 షీట్ తీసుకోండి. A4 షీట్ తీసుకొని మీరు దాంట్లో రాస్తూ చదివితే కొంచెం మైండ్ అనేది తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ది, ఏ టైంలో చదివితే బాగా వస్తుంది సార్ అని క్వశ్చన్ అడుగుతారు కొంతమంది. ఏ టైం అంటే కొత్త కాన్సెప్ట్స్ చదివేటప్పుడు మార్నింగ్ చదవండి. కొత్త కాన్సెప్ట్స్ అంటే 4 to 6 అనేవి కొత్త కాన్సెప్ట్స్ మైండ్లోకి వెళ్తాయి. ఆల్రెడీ చదివినవి అయితే మీరు కొంచెం ఏ టైంలో అయినా పర్లేదు, ఆల్రెడీ చదివినవి కాబట్టి. కానీ కొత్తవి అయితే నేను మార్నింగే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఓకేనా? మార్నింగ్ లేని వాళ్ళైతే పర్లేదు, వాళ్ళు లేచిన టైంకి చదవండి. కానీ మార్నింగ్ లేచే వాళ్ళకి కొత్త కాన్సెప్ట్స్ బాగా మైండ్లోకి వెళ్తాయి అనమాట. ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఏ సబ్జెక్ట్ చదివినా ఫస్ట్ ఏంటంటే ఇది బెస్ట్ టిప్, 5th టిప్ బెస్ట్ టిప్ అనమాట. ఇది ఏంటంటే బుక్ ఫస్ట్ మీరు ఆ సిలబస్ కాపీని ముందు పెట్టుకోవాలి. సిలబస్ కాపీని ముందు పెట్టుకున్న తర్వాత ఆ సిలబస్ని మీరు బుక్ చూడకుండా ఫస్ట్ దాని గురించి మీకు ఏం ఐడియా ఉందో చెప్పాలన్నమాట. ఇప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ టాపిక్ ఉందనంటే దాని గురించి అసలు మీకు ఐడియా ఏముంది, బయోటెక్నాలజీ అంటే ఏంటి అని ఫస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒక 1 minute ఆలోచించండి. ఆలోచించి చదివారంటే గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది. అది మెయిన్ పాయింట్. అంటే మీరు ఆలోచించి చదివితే మీకు అర్థం కానీ చదువుతున్నారు కాబట్టి మనకు గుర్తు రాలేదు కాబట్టి అది చదివిన వెంటనే అది మైండ్లో తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ మీరు తర్వాత రోజు బయోటెక్నాలజీ కానీ అవన్నీ గుర్తు వస్తాయి. అదొక బెస్ట్ టెక్నిక్ అనమాట. అందరికి తెలియదు. మీరు డైరెక్ట్ బుక్ తీసి చదివితే ఎవరికి అర్థం కాదు. సిలబస్ కాపీ ముందు పెట్టుకొని మీరు ఏ టాపిక్ చదువుతుంది దానికి అసలు ఐడియా ఉందా లేదా. బిగినర్ అయితే పర్లేదు, ఏం ఐడియా ఉండదు కాబట్టి చదవండి. మనం మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. ఐడియా ఏంటి మనకు తెలిసిందని చూసుకోండి. తర్వాత బుక్ తీసి చదివిన వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అనేది తీసుకుంటుంది. ఇది ప్రూవ్ అయిందనమాట, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే నేను ఫాలో అయ్యేది అదే, మీకు అదే చెప్తున్నాను. నేను అదే ఫాలో అవ్వండి. తర్వాత ఏంటంటే మీరు నిద్రపోయే ముందు ఒకసారి రివిజన్స్ చేసుకోండి మైండ్లోనే. అంటే బుక్లంతా ఏం లేకుండా ఈ మార్నింగ్ నుంచి మీరు ఏం చదివారు, అది 4 hours చదవని, 5 hours చదవని, 6 hours చదవని, అంటే ఏ టాపిక్ చదివారు, మెయిన్ కీ పాయింట్స్ ఏంది, సినాప్సిస్ ఏంది, మీరు ఏంటంటే అవన్నీ ఆలోచించాలి. ఆలోచిస్తేనే మైండ్ అనేది రీకాల్ చేసుకుంటుంది. రీకాలింగ్ ఇంపార్టెంట్. ఎవరైతే రీకాల్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. నేనైతే చేసే మెథడ్స్ అవే. తర్వాత ఏంటంటే ఇన్నోవేటివ్గా చదవండి. అంటే స్మార్ట్ వర్క్గా చదవండి. అంత హార్డ్గా చదవకుండా ఎంతవరకు చదవాలి, ఎంతవరకు చదవకూడదు తెలుసుకొని ఆ టాపిక్సే చదవండి. మెయిన్గా అవే మార్క్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, కన్సిస్టెంట్గా చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.